హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి వీడియోలో కొత్తగా సెటప్ అంతా వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు ఒప్పోలో ఒక కొత్త మోడల్ వచ్చిందనమాట. అదేంటో కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒప్పో రెనో 15C అనమాట. సో ఈ మోడల్ గురించి రివ్యూ ఏంటి, ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను నేను. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.57 ఇంచెస్తో వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ డిజైనింగ్ కూడా ఏంటంటే మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మాడ్యూల్ చూసుకున్నారంటే మనకి ఐఫోన్ సిరీస్ ఉంటుంది కదా, సో అట్లాగే ఉంటుంది డిజైనింగ్ కూడా, స్లిమ్నెస్ కూడా. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, 8 MP వచ్చేసి వైడ్ యాంగిల్ వస్తుంది, అండ్ 2 MP వచ్చేసి మ్యాక్రో కెమెరా వస్తుంది. అండ్ సెల్ఫీ చూసుకున్నారు అంటే కనుక 50 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ ఇందులో డెప్త్గా వెళ్ళారు అంటే కనుక మన గేమింగ్ ఆడతారు కదా కొంతమంది, గేమింగ్ వాళ్ళకి కూడా ఏంటంటే బెస్ట్ అనమాట. బ్యాటరీ పరంగా నైట్ అంతా పవర్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఈ మొబైల్కి. 7000 mAh బ్యాటరీతో విత్ 80 watts సూపర్ బుక్ ఛార్జ్తో వస్తుంది దీనికి. అండ్ మనకి స్పెషల్ ఏంటంటే ఇన్బాక్స్లోనే ఛార్జర్ కూడా ఇచ్చేస్తాడు. సో మనం ఏదన్నా యాప్ ఓపెన్ చేయాలన్నా కూడా ఎక్కువ మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏంటంటే టచ్ స్మూత్నెస్ కూడా బాగుంటుంది. లైక్ ఇదిగోండి, ఇట్లా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి విండోస్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్ చేస్తూ యూట్యూబ్లో వీడియో కూడా ఇట్లాంటివి కూడా చేయొచ్చు అనమాట. అది ఎట్లా అనుకుంటున్నారా? ఇందులో వచ్చేసి ఫ్లోటింగ్ విండో అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఎట్లాగా అంటే మల్టిపుల్ యాప్స్. సో ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ 2 యాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, ఇక్కడ ఒక యాప్ ఉంది. మనం కావాలంటే వాట్సాప్ కానీ ఏదో ఒకటి, ఎనీథింగ్, మెసేజెస్ కానీ యూట్యూబ్ కానీ ఏదన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కనబడుతుందా? ఇట్లాగా ఇది ఒకటే కాదు, బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఒకేసారి. ఇది ఒక ఆప్షన్ వస్తుంది. అండ్ ఇందులో కెమెరా పార్ట్కి వెళ్ళారు అనుకుంటే కనుక ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి. సో ఇది క్లోజ్ చేసేసుకుందాం. సో కెమెరాలో చూసుకున్నారు అనుకుంటే కూడా ఏంటంటే మీకు ఫ్రంట్ వచ్చేసి 4K, బ్యాక్ వచ్చేసి 4K వీడియో రికార్డింగ్ తో ఉంటుంది 30 FPS. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 FPS ఉంటుంది అనమాట, వీడియో రికార్డింగ్ కూడా. అండ్ స్టడీ మోడ్ కూడా ఉంటుంది కనుక. అండ్ ఫోటో పార్ట్ తీసుకున్నారు అనుకుంటే కనుక బ్యాక్ వచ్చేసి 50 MP కెమెరాతో వస్తుంది. చెప్పా కదా, 8 MP వచ్చేసి వైడ్ యాంగిల్, 2 MP వచ్చేసి మ్యాక్రో మోడ్ వస్తుంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే పోర్ట్రేట్ మోడ్లో కూడా మనం 2x వరకు జూమింగ్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఇలాగా లైక్ 2x జూమింగ్ ఉంటుంది. ఇందులో మెయిన్ స్పెషల్ వచ్చేసి డ్యూయల్ వ్యూ వీడియో. అంటే లైక్ మనం వ్లాగ్స్ చేయాలనుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ ఏ టైం వీడియో అనేది యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ అండ్ ఫ్రంట్. సో ఇట్లాగా అది కూడా మనం స్విచ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఈ ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో, ఇది ఒక ఆప్షన్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి టోటల్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది, IP68 అండ్ 69తో వస్తుంది మనకి. లైక్ అండర్ వాటర్లో కూడా మనం ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇందులో. సో ఇందులో అట్రాక్టివ్ ఫీచర్స్ ఏంటి అంటే కనుక మనకి లైక్ ఇప్పుడు పాప్అవుట్ అనమాట. దానివల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనం ఏదన్నా 2 to 3 పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొలాజ్ అనే ఆప్షన్లోకి వెళ్తే, జస్ట్ ఫర్ సపోజ్ ఈ పిక్చర్ ఉంది, నాకు ఈ పిక్చర్ అనేది ఏంటి అంటే కనుక ఈ పిక్చర్స్ మీదకి రావాలి. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పాప్అవుట్. ఇది అవ్వాలంటే కనుక ఇంటర్నెట్ కనెక్షన్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. సో ఇట్లాగా మనం అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఏ పిక్ని అయితే చేస్తామో అలా పాప్అవుట్ అవుతుంది అనదర్ పిక్చర్స్ మీదకి మనకి. సో ఇట్లాగా బాగుంది కదా. సో ఇదొక ఆప్షన్ ఉంది. లైక్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే గనక, మనం నైట్ టైం పబ్స్కి ఇట్లాగా వెళ్తూ ఉంటాము. సో అట్లాంటి టైంలో లైటింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో అట్లాంటి టైంలో పిక్చర్స్ దిగినా సరే మన రెనో 15Cలో ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. అది ఏంటి అంటే గనక AI పోర్ట్రేట్ గ్లో. దానివల్ల యూజ్ ఏంటి అంటే గనక
లో లైట్ కండిషన్స్లో పిక్స్ దిగితే లైటింగ్ లేని టైంలో కూడా ఆ ఆప్షన్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే కనుక ఆ పిక్చర్కి తగ్గట్టు లైటింగ్ ఎఫెక్ట్ అనేది అదే క్రియేట్ చేసుకునిద్ది. సో ఇదిగో చూస్తున్నారుగా వీడియోలో ఇట్లాగా ఇట్లాగా ఇలా మనం ఎడ్జెస్ కూడా చేసుకోవచ్చు లైటింగ్ అనేది ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్. సో ఇట్లాగనమాట. ఇందాక ఎంత డల్‌గున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్‌గా కనబడుతున్నాడో.